అందరికీ నమస్కారం అండి. యూపీఎస్సీ సిరీస్‌లో భాగంగా ఈరోజు మనతో పాటు ఉన్నది రామరెడ్డి గారు. అయితే వీరు ప్రస్తుతానికి సీఈడీలో ఎస్పీగా పనిచేస్తున్నారు. ముందైతే సార్‌కి వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్కారం అండి. నమస్తే అమ్మా. సార్ ఆల్మోస్ట్ ఇప్పటి వరకు మీ జర్నీలో మీరు అనుకున్నారా ఎప్పుడన్నా అనవసరంగా వచ్చాను డిపార్ట్మెంట్‌లోకి లేకపోతే జీవితం ప్రశాంతంగా ఉండేదని? అట్లాంటిదేం రాలేదమ్మా. ఫస్టు మా గురువుగారే చెప్పారు నాకు. ఎవరు సార్ గురువుగారు? వెంకటనారాయణ గారని రైటర్ అమ్మా అతను. ఆహా! నేను ఫస్ట్ పోస్టింగ్ నాకు ప్రొబేషనర్ ఇచ్చారు వైరా, ఖమ్మం డిస్ట్రిక్ట్‌లో. తను చాలా చెప్పారు. సార్ మనం స్ట్రెయిట్‌గా పోతే స్ట్రెయిట్ ఫార్వర్డ్ అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నట్టుగానే వచ్చాయమ్మా. కానీ మళ్ళీ నేను వాటిని కోర్ట్ ద్వారా సాల్వ్ చేసుకున్నానమ్మా. 89 బ్యాచ్ మీది. ఎస్ అమ్మా. ఇటువైపు రావాలి సివిల్ సర్వీసెస్ సైడ్ అని మీకు మీ అంతటి మీకే ఐడియా వచ్చిందా? ఎవరైనా ప్రోద్బలంతో ముందుకు వచ్చారా? అట్లా ఐడియా నేను అనుకోలేదు కూడా అమ్మా. డిఎస్పి వరకు ప్రమోషన్ వస్తే చాలా అనుకున్నాను. అయితే ఫస్ట్ ఏమైందంటమ్మా, మా ట్రైనింగ్లో నా రూమ్మేట్ సురేందర్ గారే, ఆయన పీజీ చేశాడమ్మా. పీజీ చేసి అప్పటికే 5-6 ఇయర్స్ ఆగి అతను అప్లై చేసి వచ్చాడు. నేనేమో ఫ్రెష్గా డిగ్రీ కంప్లీట్ కావడంతోనే జాబ్కి వచ్చాను. 87లో నా డిగ్రీ అయిపోయింది. 87లో అప్లై చేసాం. 89లో పోస్ట్ వచ్చేసింది. అయితే అప్పుడు తను చెప్పేవాడు, వాళ్ళ డాడీ కూడా డిఎస్పీగా రిటైర్డ్ అయ్యారు అనమాట. అయితే ఆయన చెప్పేవాడు, రామరెడ్డి నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది, నువ్వు కష్టపడు, నీకు ఏదైనా డౌట్ ఉంటే, నాది బీఎస్సీ బీజెడ్సీ, తను ఎంఎస్సీ కెమిస్ట్రీ, నీకు ఏ డౌట్ ఉన్నా నేను చెప్తానని చాలా వరకు ట్రైనింగ్లో నాకు ఎంజేపీ అంటే మెడికల్ జ్యూరిస్ప్రుడెన్స్ కొంచెం టఫ్ సబ్జెక్ట్ ఉండము. అతను డైలీ నాకు నా డౌట్లన్నీ క్లియర్ చేసేవాళ్ళు. నేను ఫస్ట్ నుంచి లా క్లాసెస్ విని మళ్ళీ ఏ డౌట్ ఉన్నా తన దగ్గర క్లియర్ చేసుకునేదమ్మా. ఆ విధంగా కనీసం నాకు బయటికి కూడా పోనిచ్చేవాడు కాదు. మనం ఇప్పుడు ఎంజాయ్ చేస్తే తర్వాత ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది, నువ్వు ఇప్పటి నుంచే డే 1 నుంచి బాగా కష్టపడి చదివేలా చేశారమ్మా ట్రైనింగ్లో. ఆ మార్క్సే నాకు ఈరోజు ఫైనల్ ఐపీఎస్ దాకా రావడానికి కారణమైందమ్మా. జాబ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నారా? జాబ్ వచ్చిన తర్వాత 3 ఇయర్స్ తర్వాత. అవునా? ఎస్ అమ్మా. నేను జస్ట్ 22 ఇయర్స్కే డిపార్ట్మెంట్లో ఎంటర్ అయ్యానమ్మా. మేడం కూడా డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారా? లేదమ్మా. రైట్. తను పీజీ చేసింది, కానీ అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ మళ్ళీ నేను జాబ్ అయినా కొత్తగూడెంలో చేసుకున్నారు. మీ తర్వాత మళ్ళీ డిపార్ట్మెంట్లోకి మీ పిల్లలు ఎవరైనా వచ్చే అవకాశం ఉందా సార్? రాలేదమ్మా. ముగ్గురు వాళ్ళంతా సెటిల్ అయ్యారు. పెద్ద పాప డాక్టర్ అమ్మా, అల్లుడు గారు డాక్టరే. సెకండ్ పాప సాఫ్ట్వేర్ యుఎస్ఏ అమ్మ, అల్లుడు గారు సాఫ్ట్వేర్ యుఎస్ఏ. బాబు కూడా సాఫ్ట్వేర్. యాక్చువల్లీ బాబుకు మేము ప్రిపేర్ చేశామమ్మా, సివిల్ యూపీఎస్సీ రాపిద్దామనే ఉద్దేశంతోనే. అయితే తను శ్రీ చైతన్య వాళ్ళు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఆయన టాప్ మార్క్స్లో వచ్చారు. శ్రీ చైతన్య వాళ్ళు అన్నారు, మేము అడాప్ట్ చేసుకొని మేమే చదివించుకుంటాం, మీరు మెస్ ఛార్జెస్ కూడా ఇవ్వద్దన్నారు. అయితే మేము అందరం కలిసి యుఎస్ వెళ్ళిన తర్వాత అక్కడ అట్మాస్ఫియర్, అక్కడ క్లైమేట్ చూసి డాడీ నాకు వద్దు, మీకు డైలీ నేను చూస్తూనే ఉన్నాను అని చెప్పి తను సాఫ్ట్వేర్ సైడ్ వచ్చాడమ్మా. ఓకే. మీ ఫస్ట్ పోస్టింగ్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఏం చెప్తారు సార్? ఫస్ట్ పోస్టింగ్ వైరా అమ్మ. ఇంతకుముందు చెప్పినట్టు మా గురుగారు వెంకటనారాయణ గారు. అయితే మాకు ఇద్దరు ప్రొఫెషనల్స్ అమ్మ అక్కడ, గోవింద్ రెడ్డి గారు, నేను. గోవింద్ రెడ్డి గారు ఎక్కువ మా సబ్ ఇన్స్పెక్టర్ గారితో గడిపేది. నేను రైటర్ అంటే తెలుసు కదమ్మా, ఆ రోజుల్లో లోపల సెన్సర్గా అది ఒక బాక్స్ అది చేసుకొని, తను నాకు ఎఫ్ఐఆర్ నుంచి మొదలుకుంటే చార్జ్ షీట్ వరకు నా ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాయించేవాళ్ళు. తర్వాత మా దగ్గర ఇంపార్టెంట్ 5 రికార్డ్స్ ఉంటాయమ్మా, 1 to 5, అవి కూడా నా ఓన్గా రాయించేవాళ్ళు. జీడీ వన్స్ సబ్ ఇన్స్పెక్టర్ రాయాల్సింది ఏంటంటే జీడీ రాస్తేనమ్మా కనెక్టెడ్ రికార్డ్ 5 రికార్డ్స్ ప్రతి ఒక్క ఇష్యూ అంత క్రాస్ చెక్ చేస్తే ఎక్కడ ప్రాబ్లం రాకుండా మనం రన్ చేయొచ్చమ్మా. ఎందుకంటే ఇప్పుడు కోర్టుకు పోయినప్పుడు ఈ రిఫరెన్స్ నంబరు అవన్నీ అడిగి కొంచెం డిఫెన్స్ వాళ్ళు తికమక పెట్టే అవకాశం ఉంటుంది. మనమే ఓన్గా రాసినాం అనుకోండి, ఏ ప్రాబ్లం రాదు, వాళ్ళు అడిగే ప్రతి క్వశ్చన్స్కి ఆన్సర్ కరెక్ట్గా ఇవ్వచ్చమ్మా. ఓకే. సో ఫస్ట్ పోస్టింగ్ అంతా కూడా మీరు నేర్చుకోవడం అయిందని అనుకోవచ్చు. ఫస్ట్ ట్రైనింగ్ 9 months అనంతపురం అమ్మా, 6 months ప్రొబేషనరీ పీరియడ్. అయితే అక్కడ ఎస్పీ గారు ఏం చేశారంటే, మా ఎవరెవరైతే అక్కడ మేము దాదాపు 18 members ఖమ్మం డిస్టిక్ అలాట్ అయినాం. అందరు పర్ఫార్మెన్స్ చూసి ఎవరెవరు బాగా చేశారు, నన్ను ఏం చేశారు సార్, అక్కడే ప్రొఫెషనర్ ప్లస్
ఫస్ట్ పోస్టింగ్ వైరా ఇచ్చారు. అప్పట్లో ఎలా ఉండేది సార్? అక్కడ ఈ ప్యాకాట బాగా ఆడేదమ్మా, ప్యాకాట. అయితే మా గురుగారు వెంకటనారాయణ గారు ప్యాకాట కూడా పోలీస్ వాళ్ళ మీద అలిగేషన్ రావద్దని ముందే ఎట్లా ఆయన ఆ టాక్టిక్స్ నాకు బాగా పనిచేసి అతను నేర్పించిన టెక్నిక్స్ ఎట్లా అంటే మేము ఒక టీచర్ని విట్నెస్గా పిలుచుకునేది. టీచర్ ద్వారానే మా వాళ్ళు ఏం చేయదు, వన్స్ ఒక రేడ్ వెళ్ళాం అనుకోండి, ప్యాకాట ఆడుతున్న వాళ్ళని మేము టచ్ చేయకూడదు. ఓన్లీ టీచరే మొత్తం చెక్ చేసి ఎంత డబ్బులు ఉన్నాయి, ఎవరి దగ్గర ఏంటిది అనేది చేస్తే అలిగేషన్ రాకుండా 100% హానెస్ట్గా చేసేవాళ్ళం. ఎస్ అమ్మ, అట్లా సక్సెస్ అయ్యేది. ఆ రోజుల్లో అమ్మ దాదాపు నేను సీజ్ చేసిన అమౌంట్ టోటల్ 2 years టెన్యూర్లో 9 lakhs రూపీస్ సీజ్ చేశాం. అంటే ఎట్లా 9 lakhs మాకు రివార్డ్ అమౌంట్కి వచ్చింది. అది ఎట్లా అంటే అప్పుడు జడ్జి గారు ఏం చేసేదంటమ్మా, హాఫ్ ఆఫ్ ద అమౌంట్ మా ఇన్ఫార్మెంట్కి ఇవ్వండి అని డబ్బులు ఇచ్చేదన్నమాట. ఆ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ మాకు రాసేది. ఆ హాఫ్ అమౌంట్లో అమౌంట్ అంతా మా ఎస్పీ గారికి వెళ్ళేది. ఎస్పీ గారు మళ్ళీ మేము మాకు కొంత డబ్బులు ఇచ్చి మిగతా డబ్బులు మన క్లబ్ హౌస్ రిపేర్స్ కానీ దానికి దీనికని అట్లా ప్రాపర్గా యూటిలైజ్ చేసేదమ్మా. ఓకే ఓకే. సో అక్కడ ఉన్న రోజులు మీకు మేజర్గా ఈ బాధ్యతలు ఎక్కువ ఉన్నట్టు? మేజర్గా ఈ పేకాటను కనమ్మ నాకు ఒక 300 letters వచ్చినాయి అప్పుడు. సార్ దీనివల్ల లేడీస్ రాసిన లెటర్స్ ఎక్కువ ఉండేటి, ఇక్కడ పేకాట బాగా కంట్రోల్ అయింది సార్, మాకు మా పుస్తలు మేము కాపాడుకునే పరిస్థితి ఉంది, చాలా బాగుందని చాలా వరకు ఇది చేసేదమ్మా. కొద్దిగా కోడి పందాలను కూడా రెడీ చేసి కోడి పందాలు కూడా లేకుండా చేసిన వైరాలో. ఇది నా ఫస్ట్ పోస్టింగ్ అమ్మా, వైరా. తర్వాత పోస్టింగ్ ఇక్కడ సార్? తర్వాత పోస్టింగ్ చింతూరు అమ్మ. అంటే వైరా లాస్ట్ టైంలో నాకు పెళ్ళయిందమ్మా, 91 November. పెళ్ళైన తర్వాత అప్పటికే మా బ్యాచ్మేట్లు అందరూ ఫారెస్ట్లో చేస్తున్నారు, నేనేమో ప్లేన్ ఏరియా వైరాలో చేస్తున్నా. పిలిపించి, బాబు నీకు మీరు యంగ్స్టర్స్ కాబట్టి ఫారెస్ట్ ఏరియా ఎక్స్ట్రీమిస్ట్ కంట్రోల్ చేయడానికి పోవాల్సి వస్తుందంటే, వెరీ వెల్ సార్ అంటే, సార్ నాకు చింతూరు ఇచ్చారు. చింతూరు అంటే అక్కడ దాకా బస్సు వెళ్ళేది అప్పట్లో, చాలా అటవీ ప్రాంతం అనుకుంటే, ఫుల్ అటవీ ప్రాంతం అమ్మ. భద్రాచలం నుంచి 70 kilometers. అక్కడ అంటే ఏంటంటే అమ్మా, అక్కడ దాకా బస్సు వెళ్ళేది. మిగతా వాళ్ళకైతే కూనవరం ఇంకా విఆర్పురం లాంటి ప్లేస్లో ఎడ్ల బండ్లు, పడవ ప్రయాణాలు ఉండేది. ఎంజాయ్ చేస్తుంటారు సార్ కదా. ఇప్పుడు తగ్గిందేమో? ఇప్పుడు తగ్గిందమ్మా, ఇప్పుడు ప్రతి చోట బస్సు రోడ్ బాగా అయిపోయింది. అప్పట్లో చాలా ప్రాబ్లం ఉండేదమ్మా. అట్లా సెకండ్ పోస్టింగ్ వస్తే చింతూరు. కానీ అమ్మ చింతూరులో మా పోలీస్కి అప్పటికే కొద్దిగా బ్లేమ్ ఉన్నది. ఏంటంటే అమ్మ, ఆడ కోడి పందాలు బాగా ఇచ్చేసేవాళ్ళు. అయితే నేను ప్రతి విలేజ్కి పోతే ఏ విలేజ్లో కూడా నాకు జెంట్స్ ఎవరు కనబడకపోయేది, అంతా లేడీస్ వచ్చేది. నేను మీటింగ్కి అందరినీ పిలిచి మాట్లాడితే, జెంట్స్ ఏంటంటే జెంట్స్ అంతా చింతూరు వెళ్తారు సార్, వాళ్ళు కోడి పందాలు అటే ఉంటారు, మళ్ళీ మేము సంపాదించిన డబ్బుల నుంచే వాళ్ళు లాక్కొని మా డబ్బులు లాక్కెళ్ళి తాగేస్తారు, అట్లా డబ్బులు వేస్ట్ చేస్తారని ఎక్కడ చూసినా లేడీస్ ఇదే ప్రాబ్లం. 80 villages అమ్మా చింతూరు మండలాన్ని. నేను 1 fine day డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాను. సార్ మాది ప్రాబ్లం ఇది, ప్రతి లేడీస్ ఎక్కడ ఏ విలేజ్కి వెళ్ళినా, జెంట్స్ అయితే ఏ మీటింగ్కు నాకు అటెండ్ కాలేదు, ఇట్లా లేడీసే అవుతున్నారు. వాళ్ళు ఒక రిక్వెస్ట్ సార్, మన పోలీస్ డిపార్ట్మెంట్కి మంచి పేరు రావాలంటే మనం కోడి పందాలు కంట్రోల్ చేస్తే మంచి పేరు వస్తుంది అని సార్తో చెప్పాను. కానీ రామరెడ్డి ఇంతకుముందు అయితే అట్లా చేసిన ఆఫీసర్స్ ఇద్దరు బాగా ప్రాబ్లం ఫేస్ చేశారు. నువ్వు అట్లాంటివి పెట్టుకోకు, మన ఎక్స్ట్రీమిస్ట్ మీద ఫోకస్ పెట్టు. సార్ ఎక్స్ట్రీమిస్ట్ మీద ఫోకస్ పెడదాం, వాళ్ళకు వచ్చే మంచి పేరు మనకు కూడా రావాలి కదా. నేను సార్తోని ఇంకో 1 more రిక్వెస్ట్ చేస్తే సార్ ఎస్పీ గారికి మాట్లాడారు. సార్ మరి ఫోర్స్ ఒక 5-6 పోలీస్ స్టేషన్ నుంచి ఫోర్స్ అడుగుతున్నారు, ఇట్లా అంటే మంచి పనే కదా ఇచ్చేయమన్నారు. నేను మొత్తం ఇచ్చేసానమ్మా. నా అందరు ఫోర్స్తో మీటింగ్ పెట్టుకొని మనం ఈ ఫైన్ డే అక్కడ ఎవ్రీ వెనస్డే సంత అమ్మ, చాండీ డే, మేము డిస్కస్ చేసుకొని కరెక్ట్ షాండీ డే రోజు ఎక్కువ కోడి పందాలు జరిగే అవకాశం ఉందన్నమాట. నేను ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఎక్కడ ఎట్లా ఏ రకంగా పోవాలని ప్లాన్ వేసుకొని మేము ఆ సంత రోజు అటాక్ చేస్తేనమ్మా మొత్తం కోడి పందాలు. అక్కడ ఏంటంటే మేజర్ వీళ్ళు ఇన్నోసెంట్స్ అమ్మా, ట్రైబల్స్. నాన్ ట్రైబ్స్లో కొంతమంది బ్రోకర్స్ వాళ్ళు ఇది నడిపించేది అనమాట.
వీళ్ళు ఏం చేస్తారంటే మేము రేడ్ చేసాం, వాళ్ళ కోర్టుకి వెళ్ళి పంపించాం, ఫైన్ అయిపోయింది. తర్వాత ఈ బ్రోకర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళని రెచ్చగొట్టడం. అరే మీకు పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేయాలా, ఇది లేకుంటే ఇది ఆగిపోతే వీళ్ళకి నష్టం కదమ్మా, వాళ్ళని రెచ్చగొట్టారు. మరి వాళ్ళ దగ్గర తుపాకులు ఉంటే ఆ తుపాకులు మీకు ఏం చెయ్యవు, పబ్లిక్ మీద ఫైర్ చేయరు, అది దానికి బాగా మోటివేట్ చేసి అయితే ఆ రోజు ఏం చేసారు, అది నెక్స్ట్ వెనస్డే మా ఓఎస్డి గారు ట్రాన్స్ఫర్ అయితే మేము భద్రాచలం మీటింగ్కి వచ్చాము. ఎగ్జాక్ట్ అదే రోజు 11 o'clock వీళ్ళంతా మోటివేట్ చేసి నాన్ ట్రైబ్స్లో అందరని కాదు, కొంతమంది బ్రోకర్ ఎవరైతే దాంట్లో లాభపడుతున్నారో వాళ్ళమ్మ పోలీస్ కరెక్ట్ ఎగ్జాక్ట్ 11 o'clock అటాక్. రాళ్ళు వాళ్ళ దగ్గర బాణాలు ఉంటాయమ్మా, ఆ బాణాలతో జీ అని పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేస్తుంటే కరెక్ట్ 11:15కి నాకు సెట్. అప్పుడు ఫోన్ లేవమ్మా, 1991 ఫోన్ లేకుంటే సెట్లో చెప్పారు ఇట్లా. నేను సెట్ మీదకి వచ్చా. మీరు ప్రాపర్గా మనం చేసే పనులు చేయండి. ఏది మేము ఫస్ట్ వాళ్ళకు స్లోగన్ ఇవ్వాలి, అక్రమంగా గుమిగుండే ఓ ప్రజలారా తక్షణమే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేని ఎడల మీ పైన బాష్పవాయువు ప్రయోగించబడునని అట్లాంటి ఆ మైక్ అనౌన్స్ చేశారమ్మా. చేసినా వెళ్ళట్లేదు, వీళ్ళు వెళ్దామని బ్యాక్ సైడ్ వాళ్ళకు ఎవరైతే రెచ్చగొడుతున్నారో వాళ్ళు బలంగా ఉన్నారు. అంతలో అప్పటికి పోవట్లేదు. నేను అప్పుడు ఎంఆర్ఓ గారి ఇల్లు కూడా మా పోలీస్ స్టేషన్ దగ్గరే ఉండే, ఆఫీస్ కూడా దగ్గరే. అని పిలిపించుకున్నంటే తనను పిలిపించుకున్నారు. తను రిటర్న్గా ఫైరింగ్ పర్మిషన్ తీసుకున్నారు. మళ్ళీ వార్నింగ్ ఫైర్ చేశామ్మా గాలిలో, అయినా పోవట్లేదమ్మా. అప్పుడు నా మిస్సెస్ కూడా అక్కడే ఉండే, పాపం తను కూడా రాళ్ళు పడుతున్నాయి. స్టేషన్ పక్కనే ఇల్లమ్మా, గవర్నమెంట్ క్వార్టర్ అది పడుతుంది. వీళ్ళు కొంతమంది స్పెషల్ పార్టీ వాళ్ళు వెళ్ళి ఆల్ లేడీస్ అందరినీ పోగు చేసి ఒక చోట పెట్టడం జరిగింది. ఈ రాళ్ళు అట్లా వస్తూనే ఉన్నాయి. మళ్ళీ నేను చెప్పాను సెట్లో, ఓకే వార్నింగ్ ఫైర్ చేయండి అంటే ఫైర్ చేయారు గాలిలో, అయినా పోవట్లేదు. ఇక అప్పటికి ఇక తప్పని పరిస్థితిలో ట్రైబల్స్ మాత్రం ఎవరికి ఏం కాకూడదు, ఎవరెవరు బ్రోకర్స్ ఉన్నారో వాళ్ళని చూసే ఏం చేయండి అని చెప్పామమ్మ. మా పరిస్థితి చేయి దాటిపోయింది. అయితే వీళ్ళు ఎగ్జాక్ట్లీ చూసి 1 or 2 ఫైర్ చేశారు. ఫైర్ చేసి ఇంజ్యూర్డ్ అయినరు. అప్పుడు వెనక్కి తగ్గారు, వెళ్ళిపోయారు. అంతలో ఇంకో 2 hours అంటే నైట్ 2-3 వరకు నేను వచ్చేసా. వచ్చి ఎవరైతే ఇంజ్యూర్డ్ అయినారో వాళ్ళని మళ్ళీ హాస్పిటల్ పంపించి, అది దాంట్లో 1 or 2 ట్రైబల్స్ కూడా ఇంజ్యూర్డ్ అయ్యారు అనమాట. అయితే తర్వాత డైలీగా ధర్నాలమ్మా, ట్రైబల్స్ వచ్చి నాన్ ట్రైబ్స్ గ్యాదర్ చేసి ధర్నాలు స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఎస్పీ గారు, డిఐజీ గారు, కలెక్టర్ గారు, లక్ష్మీ పార్థసారథి భాస్కర్, మీరు పేరు వినే ఉంటారు, మీరు కూడా ఇంటర్వ్యూ చేసినట్టు, ఆ మేడం గారు వచ్చారు. మా ఆఫీసర్స్ ఏం చేశారంటే మేడం గారిని కన్విన్స్ చేశారు. మేడం సబ్ ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేసేద్దాం, ఇష్యూ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. మేడం గారు నన్ను పిలిచి, ఏంటిదమ్మా ఏంటిది అసలు జరిగింది అంటే, మేడం నేను ఏ విలేజ్కి వెళ్ళా, అందరూ లేడీసే నన్ను ఇట్లా మీరు వాళ్ళు బాధలు చెప్పుకుంటున్నారు, ఈ కోడి పందాలు బంద్ చేయండి అని. ఓకే, నేను ఇప్పుడు ఏ విలేజ్ అంటే ఏ విలేజ్కి వెళ్ళినా మీకు మేడం కొన్ని విలేజ్ సెలెక్ట్ చేశారు. ఆ విలేజ్కి వెళ్ళామమ్మ. అందరు లేడీస్ని గ్యాదర్ చేసి, ఏంటమ్మా ఇది, అవును మేమే చెప్పాం, వాళ్ళ లాంగ్వేజ్లో అది మేమే అడిగాము, చేయమని చెప్పాము. వాళ్ళు మేడం గారు గట్టిగా అగ్రి అయ్యారమ్మ. మళ్ళీ ఒక 3-4 విలేజ్ టచ్ చేసి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చాం. వచ్చిన తర్వాత అప్పుడు డిస్కస్ చేశారు ఆల్ ఆఫీసర్స్, సబ్ ఇన్స్పెక్టర్ని సస్పెండ్ కాదు కూడా ట్రాన్స్ఫర్ కూడా చెయ్యం. తను ఇక్కడ అప్పటికే నాకు 2 years అయిందమ్మా. యాక్చువల్లీ ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాలో 2 years ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ట్రాన్స్ఫర్ చేసే టైం ఇంకా 1 year ఎక్స్టెండ్ చేసిపోయారు మేడం. తను ఇక్కడే ఉంటారంటే ఇక అప్పుడు ధర్నాలు కూడా ఆగిపోయినాయి. అక్కడ 3 years కంప్లీట్ అయిన తర్వాత కొత్తగూడెం 1 town వెళ్ళానమ్మా. 1 townలో అప్పుడు ఎన్టీఆర్ గారి పీరియడ్ అమ్మా, ఇదంతా సారా నిషేధించిన టైము. అయితే సారా నిషేధిస్తే అప్పుడు నాకు 9 విలేజ్లు తండాలు అన్నమాట. అక్కడ బాగా సారా కాచి ఇది చేసేవాళ్ళు. నేను అక్కడ యూత్ని అందరినీ జమ చేసి, బాబు మీరు మంచిగా చదువుకోండి, ఈ సారా మీరే నిషేధించాలా, ఎందుకంటే మన హానరబుల్ సీఎం గారు
దెన్ ఎన్టీఆర్ గారి స్లోగన్ ఇది. మనకు దాన్ని మీరు ఆరోగ్యం పాడవుతుంది కాబట్టి అది నిషేధించి మీరే కంట్రోల్ చేయండి అని నేను యూత్ను బాగా చదివేటట్టు వాళ్ళకి కావాల్సిన బుక్స్, కొందరికి ఏమన్నా బాగా పూర్ ఉంటే అట్లా బుక్స్ అరేంజ్ చేసేదమ్మా. వాళ్ళు డైలీ ఆడుకోవడానికి వాలీబాల్, నెట్లు ప్లస్ క్రికెట్ కిట్స్ అట్లా ఇప్పించి ఇది కొత్తగూడెంలో అట్లా సక్సెస్ అయినమ్మా. 9 villages 0 సారాకు వచ్చేసిందమ్మా. కొత్తగూడెం టౌన్ ప్లస్ నాకు పక్కన 9 villages. అప్పుడు ఇంకొక ఇన్సిడెంట్ జరిగిందమ్మా. అక్కడ ఏంటంటే భాగం శ్రీధర్ అని కబడ్డీ నేషనల్ ప్లేయర్ అమ్మా. అతను పేర్లు బరే గుర్తున్నాయి సార్ మీకు ఎన్నాళ్ళైనా? మొత్తం ఓన్గా రాసేది కదమ్మా. అట్లా కరెక్ట్. భాగం శ్రీధర్ నేషనల్ ప్లేయర్. అతనికి మర్డర్ కాబడ్డాడమ్మా. అది మర్డర్ అయితే రిలేటివ్ ఒకతను భాగం కేశవరావు గారు అని సిపిఐ లీడర్, ఆయన మంచి హానెస్ట్ లీడర్. అతను సార్ ఇట్లా మా బాబు కనబడట్లేదు. ఎప్పుడైందంటే మే నుంచి అరే మీరు ఇన్ని రోజులు అంటే నా దగ్గరకు వచ్చింది ఆగస్ట్ అమ్మా. అయ్యో, మరి ఇన్ని రోజులు ఎందుకు రాలేదంటే సార్ మేము ఇది నేషనల్ కబడ్డీ ప్లేయర్ కదా సార్, ఎక్కడన్నా అట్లా అదర్ స్టేట్కు కోచింగ్కు దానికి దీనికి వెళ్తుంటాడు, అట్లా మేము అనుకున్నాం కానీ స్టిల్ రావట్లేదు సార్ అంటే అప్పుడు నేను ఫస్ట్ కేసు ఫైల్ చేసి మ్యాన్ మిస్సింగ్ కింద కేసు ఫైల్ చేసి నా ఇన్ఫార్మెంట్స్ని అలర్ట్ చేశాను. ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే అక్కడ గంగపుత్రులకు చెందిన ఒక అబ్బాయి యొక్క సిస్టర్కి వీళ్ళకు ఏదో ఇది జరిగింది. అయితే ఇతను మా సిస్టర్ వాళ్ళకి ఆల్రెడీ సంబంధం కుదిరిందన్నమాట. ఇది మా పరుబోయే ప్రోగ్రామ్ అని చెప్పేసి ఏం చేశారు, తను వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ని తీసుకొని కొత్తగూడెం సినిమాకి రావాలి. వీళ్ళు ఒక ప్లాన్ వేశారు. ఈ భాగం శ్రీధర్ ఫ్రెండ్స్ ప్లస్ ఇతని ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి కొత్తగూడెం రావాలంటే ఫస్ట్ సుజాత్ నగర్ రావాలి, ఒక 3 kilometers బై వాక్ అనమాట. వచ్చి కొత్తగూడెంలో సినిమా చూసి రిటర్న్లో వీళ్ళు ఫస్టే ప్లాన్ వేసుకున్నారు. ఒక పగ్గం అంటే తెలుసమ్మా, ఇంత తాడు ఉంటుంది, ఆ తాడు కొనుక్కున్నారు వాళ్ళు ఫస్టే షాప్లో. కొనుక్కోనమ్మా సినిమా చూసిన తర్వాత అది మళ్ళీ సుజాత్ నగర్లో దిగి సింగభూపాలం విలేజ్ బై వాక్ పోవాలి, 3 kilometers. అది ఆ పక్కనే చెరువు ఉంటుందమ్మా. సింగభూపాలం విలేజ్కి స్టార్టింగ్లో చెరువు ఉంటుంది అనమాట. ఆ చెరువు దగ్గర ఇతన్ని వీళ్ళు తీసుకొచ్చిన తాడుతో ఊరేశారు. ఇటు ఇద్దరు లాగేసరికి తను చనిపోయాడు. చనిపోయిన తర్వాత చెరువులో పైన తోడేసి పాతి పెట్టారమ్మా. నెక్స్ట్ డే నుంచి వర్షం స్టార్ట్ అయింది. మొత్తం మట్టి అంతా కొట్టుకుపోయి ఉంటుంది. మొత్తం వర్షం స్టార్ట్ అయ్యేసరికి ఇక బాడీ అట్లే ఉంది. అంతలో నేను పిలిపించానమ్మా అతన్ని. బాబు ఇది మర్డర్ జరిగింది, నా ఇన్ఫర్మేషన్. సార్ నేను అట్లా కాదు సార్, నేను చంపలేదు సార్ అది ఇది అన్నాడు. మేము కొంచెం దొంగలు అక్కడ ఉన్న అవైలబుల్ దొంగలు, కొత్తగూడెం అంటే బాగా సింగరేణి ఏరియా అమ్మా, దొంగలు వీళ్ళు పోలీస్ స్టేషన్లో ఎప్పుడు ఇది ఉండేది. ఇద్దరిని కొంచెం దెబ్బలు పెట్టినట్టు ఈ నిజం రాబట్టడానికి వేరే వాళ్ళకి దెబ్బలు పెట్టు. మీ ప్రాసెస్ మీకు ఉంటుంది కదా. చేసరికి వీడు సార్ నాకు దెబ్బ కొట్టనంటే మొత్తం చెప్తా అన్నాడు. చెప్పిండమ్మా, ఇట్లా నేను సో చెరువులో పాతి పెట్టాం సార్, ఇట్లా నేను మీకు ఇంతకుముందు ఏది జరిగిందో ఆ స్టోరీ మొత్తం చెప్పాడు. మరి ఇప్పుడు చూపిస్తావా బాడీ వస్తుందంటే, సార్ నాకు పాయింట్ తెలుసు, ఎందుకంటే వాళ్ళు గంగపుత్రులు కాబట్టి చేపలు పట్టేవాళ్ళు కాబట్టి మొత్తం తెలుస్తుందంటే వెళ్ళామమ్మ. వెళ్ళి నేను ఒక 10 మంది గజయితగాళ్ళు, మా ఫోర్స్ ఒక లిటిల్ ఫోర్స్ 4-5 మా వాళ్ళు, ఒక ఫోటోగ్రాఫర్ ఆనంద్ ఫోటోగ్రాఫర్ అని ఎక్స్పర్ట్ అమ్మా. ఆయన పోలీస్ ఫోటోగ్రాఫర్. ఎప్పుడు ఏ పోలీస్ స్టేషన్లో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినా ఆయన వస్తారు. మంచి ఎక్స్పర్ట్, ఎప్పటి నుంచో ఫోటోగ్రఫీ కాబట్టి కొన్ని అతని ద్వారా కూడా మేము సలహాలు తీసుకునేది. తెప్ప పడవలు ఐడియా ఉందమ్మా, చిన్నగా ఉంటాయి. ఒక్కొక్క పడవ మీద నలుగురు వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అతను ఒక పాయింట్ చూపించాడు. ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళాడు. సార్ నేను నడుము కట్టేస్తే ఈ తాడుతో లాగితే వచ్చేస్తాను. లాగి చూసినామమ్మా, బాడీకి మధ్యలోకి వెళ్ళి కట్ అయి తాడు వచ్చేసింది. రాగానమ్మ విపరీతమైన స్మెల్, ఆ ఫ్యాట్ ఆయిల్ అంతా పైకి వస్తా ఉంది. వచ్చేసరికి వీళ్ళందరూ ఎవరైతే గజయితగాళ్ళు ఉన్నారో వాళ్ళు పారిపోయారు. ఆ స్మెల్ విపరీతమైన స్మెల్, మాకు పోయే పరిస్థితి ఉండదు కదా. ఇక మరి ఎట్లా బాబు ఇది కట్ అవుతుందంటే, సార్ నేను మొత్తం లోపలికి వెళ్ళి పార్ట్స్ మొత్తం తీసుకొస్తానని ఫస్ట్ 2 చేతులు తీసుకొచ్చాడు, కాళ్ళు,
అట్లా ఒక్కొక్క పార్ట్స్ మొత్తం తెప్ప పైన పేర్చాడమ్మా. తెలిస్తే అక్కడ భాగం శ్రీధర్కి సంబంధించిన వాళ్ళు చాలామంది గ్యాదర్ అవుతున్నారు. ఆ చెరువు నుంచి నాకు బయట ఓపెన్ ప్లేస్లో కనబడుతుంది. ఇతన్ని ఏం చేసా, వేరే తెప్ప పైన వేరే పోలీస్ స్టేషన్కి పంపించాం. సెట్లో అలర్ట్ చేసి మా సీనియర్ ఆఫీసర్స్కి అందరికీ అలర్ట్ చేసి అక్కడ స్పాట్లో డాక్టర్ని పిలిపించి పోస్ట్ మార్టం చేసి ఆ బాడీని, అంటే ఇక ఏ పార్ట్స్ ఎట్లేదు. అప్పుడు డిఎన్ఏ టెస్ట్లు ఇవి లేవమ్మా, అంత అవేర్నెస్ లేదు, అంత అవేర్నెస్ లేదు. ఎఫ్ఎస్ఎల్కు ఏదైతే స్కల్ ఉందో ఆ స్కల్ పంపించి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ద్వారా మళ్ళీ సేమ్ అతనిదే భాగం శ్రీధర్ అని రిపోర్ట్ వచ్చిన తర్వాత కేసు కూడా కన్విక్షన్ అయిందమ్మా. అది అట్లా, అంటే ఇది కొత్తగూడెంలో ఈ ఇష్యూ అమ్మా. ఇదంతా జరిగిన తర్వాత మళ్ళీ ఎస్పీ గారు చేంజ్ అయ్యారు, ఈశ్వర్ రెడ్డి సార్ వచ్చారమ్మా. ఈశ్వర్ రెడ్డి గారు ఏమన్నారంటే, కొత్తగూడెంలో బాబు నీకు 9 పల్లెటూర్లు టౌన్ ఉన్నప్పటికీ నువ్వు ఈ విలేజ్లు సారా కంట్రోల్ చేసినావు. అక్కడ నేను, కలెక్టర్ గారు, నరసింహరావు సార్, మేము అంతా తండాలన్నీ తిరిగి ఎంత కంట్రోల్ చేసినా అవ్వట్లేదు. రామరెడ్డి నువ్వు కంట్రోల్ చేయి, 3 monthsలో కంట్రోల్ చేయి, నీకు ఇల్లందు పోలీస్ స్టేషన్ ఇస్తానన్నారు. ఇల్లందు అంటే టాప్ పోలీస్ స్టేషన్ ఖమ్మం డిస్టిక్లో అమ్మా. అది జనరల్గా సీఎం గారి లెవెల్, లేకుంటే ఎవరు బాగా ఒక్కోసారి ఎవరి పెర్ఫార్మెన్స్ బాగా చేస్తే వాళ్ళకి ఇచ్చేదన్నమాట. అయితే అప్పుడు సెలక్షన్ అంతా ఆఫీసర్స్ చాయిస్ పోస్టింగ్లే ఉండేమ్మా. అంతలో సార్ అది చెప్తే, నేను వెరీ వెల్ సార్, నేను 3 monthsలో కంట్రోల్ చేస్తానని ఏన్కూరు వచ్చాను. ఏన్కూరు వచ్చి ఇక డైలీ ఇదే పనమ్మా నాకు, సారా విల్లేలు తిరగడం. ఇక్కడ ఏ ఫార్ములా అయితే ఉపయోగించానో అక్కడ కూడా యూత్ అందరితో మాట్లాడి యూత్ని అందరినీ గ్యాదర్ చేసి సేమ్ ఇక్కడ లాగానే ఎవరి విలేజ్లో అక్కడ యూత్ కంట్రోల్ చేస్తామా చాలా కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే మాకు 1000 మంది పోలీస్తో సమానం అక్కడ వాళ్ళు అక్కడ కంట్రోల్ చేస్తారు. అట్లా 3 monthsలో 0 చేశానమ్మా. ఈశ్వర్ రెడ్డి సార్ ట్రాన్స్ఫర్ అయిపోయారు, వేరే ఎస్పీ గారు వచ్చారు. ఎస్పీ గారు వచ్చి, రామరెడ్డి అవును విజిట్లో సార్ రాశారమ్మా ఇన్స్పెక్షన్ నోట్స్లో, ఇట్లా ఐ ప్రామిస్డ్ హిమ్ సో అండ్ సో పోలీస్ స్టేషన్ విల్ గివెన్ అని. అది రాసి సార్ చూశారు. రామరెడ్డి ఓకే బాగుంది, నీకు సార్ ప్రామిస్ చేసినట్టు ఇస్తాం, కానీ పోలీస్ స్టేషన్ ల్యాండ్ అమ్మా, అక్కడ పోలీస్ స్టేషన్ ల్యాండ్ కొంచెం మనోళ్ళే ప్రాబ్లం అది క్రియేట్ చేసి ల్యాండ్ లేకుండా పోయింది. ఆ ల్యాండ్ తీసుకురావాలని పోలీస్ స్టేషన్ కట్టి అది మీకే చెప్పుంటారు బాధ్యత, మీరు తీసుకుని అయినా ల్యాండ్ నీకు పోస్టింగ్ ఇక్కడే అని. అప్పుడు జన్మభూమి ప్రోగ్రామ్ అమ్మ, చంద్రబాబు నాయుడు గారు సీఎం. జన్మభూమిలో 3 lakhs ఇస్తామన్నారమ్మ. ఎండి గారితోనే అప్రోచ్ అయితే ఎండిఓ గారు 3 lakhs శాంక్షన్ చేస్తామండి, అంతకంటే ఎక్కువ ఇవ్వలేము. 3 lakhsలో పోలీస్ స్టేషన్ కాదు కదమ్మా, మళ్ళీ అటాక్ ప్రూఫ్ పోలీస్ స్టేషన్ కావాలి, మంచి స్టాండర్డ్ పోలీస్ స్టేషన్. కరెక్ట్. ఈ విషయం మళ్ళీ నేను అప్పుడు ఇది ఏం చేయాలి, వేరే చోట కొన్ని చూశాను నేను. పోలీస్ స్టేషన్ కట్టిన దగ్గర బ్లేమ్ అయ్యి అలిగేషన్లు అవి ప్రాబ్లం వచ్చినాయి. నేనేం చేశానమ్మా, ఈచ్ పార్టీ నుంచి ఇద్దరిని మెంబర్స్గా తీసుకున్నా, ఒక కమిటీ ఫామ్ చేసి అక్కడ ఒక సావుకారి అయిన నాగేశ్వరరావు గారిని చైర్మన్ పెట్టి, కాంగ్రెస్ నుంచి 2, టీడీపీ నుంచి 2, సిపిఐ నుంచి 2, సిపిఎం వాళ్ళే డబ్బులు ఇచ్చేయాలి. నేనేంటంటే ఫస్ట్ ఎల్డర్స్ విలేజ్లో ఎవరెవరు రిచ్ ఫెలోస్ ఉన్నారు వాళ్ళని పిలిపించి నేను మాట్లాడితే ఆ డబ్బులు మా కమిటీ పేరు మీద ఒక అకౌంట్ వేసి ఆ డబ్బులు అటుపోయారు. మళ్ళీ ఈ యూత్ ఉన్నారు కదమ్మా, వాళ్ళు కూడా పాటలు పాడుకుంటూ సరదాగా పోలీస్ స్టేషన్ పనులకు కూడా వచ్చేదమ్మా. 6 monthsలో మంచి పోలీస్ స్టేషన్ కన్స్ట్రక్షన్ అయిపోయిందమ్మా. సూపర్. G+2 పోలీస్ స్టేషన్, అటాక్ ప్రూఫ్ పోలీస్ స్టేషన్. ఓకే. అప్పుడు సార్ ప్రామిస్ చేసినట్టుగా అటు ఇటు చేసి ఇంకో సంవత్సరం 2 years తర్వాత అమ్మా అప్పుడు ఇల్లందు పోలీస్ స్టేషన్ ఇచ్చాం. ఇల్లందులో ఎక్స్ట్రీమిస్ట్ చాలా ఉండేదమ్మా. మేము ఒక 3 ఎన్కౌంటర్లలో నా ఇది ఉందమ్మా. ఒక్క ఎన్కౌంటర్ చెప్తామ్మా, అది మంచిది. ఎందుకంటే క్రాంతి అని చెప్పేసి వాడు వరస్ట్ ఫెలో అమ్మా. మరి వానికి ఆ ఏరియా సెంట్రల్ లీడర్, వాడు ఆ దళం లీడర్ క్రాంతి. వాడమ్మ ఒక 7 members అమ్మాయిలు ట్రైబ్స్ని, ఒక 3 members నాన్ ట్రైబ్స్ని ఇక వాళ్ళకు ఇష్టానికి వ్యతిరేకంగా పాడు చేశాడమ్మా. ఒక 10 మంది హిస్టరీ ఉంది, అంటే మాకు ఫోకల్గా తెలిసిన. ఎస్పీ గారు చాలాసార్లు మీటింగ్లో మనం ఏమన్నా చేసి ఆ లీడర్ని ఇచ్చేస్తే పోలీస్ పరంగా మనకు మంచి పేరు వస్తుంది,
అని చెప్పేసి చాలా సార్ ఏ మీటింగ్లో అయినా వాడి గురించే డిస్కషన్. ఒకరోజు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, దళం వచ్చిందని చెప్పి నా స్పెషల్ పార్టీతోని మూవ్ అయినమ్మా. అది ఎక్కడంటే ఖమ్మం డిస్టిక్లో కాంబేపల్లి పిఎస్ లిమిట్స్ గాంధీనగర్ ఫారెస్ట్లో. ప్రొసీడ్ అయిన తర్వాత మాకు వాళ్ళకి ఫైరింగ్ అయింది. ఆ దళం లీడర్ అయిపోయాడు. ఫైనలీ ఫైరింగ్ ఆగిపోయింది. వాళ్ళ సైడ్ ఫైరింగ్ ఆగిన తర్వాత చూస్తే క్రాంతి ఇదే కన్సర్న్ పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చేసి వాళ్ళు పోస్ట్ మార్టం వాళ్ళు చేసుకుంటారు. మేము బై వాక్ వస్తుంటే ఆ పక్కనే దళం లీడర్ యొక్క 7 మెంబర్స్ నేను చెప్పాను కదా, ఆ విలేజర్స్ అమ్మ నీళ్లు పువ్వులు తీసుకొని వస్తున్నారు. మేమనుకున్నాం మా మీద అటాక్ చేయడానికి వస్తున్నారేమో అని మేము అనుకున్నాం. వాళ్ళ దగ్గరికి వచ్చినాక నీళ్లు మా కాళ్ళ మీద, అంటే ఏ ఎన్కౌంటర్ అయిన తర్వాత ఇట్లాంటి ఇది అనుభూతి అమ్మా, మంచి ఇట్లాంటి అనుభూతి ఎక్కడ వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో, ఎంత బాధపడి ఉంటారు. ఈరోజు అంత హ్యాపీగా పువ్వులు తీసుకొస్తూ నీళ్లు మీ కాళ్ళు కడిగి పువ్వులు మీ మీద వేయడం కోసం అంటే అటువంటి ఇది జరిగిందమ్మా. దాంతో నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. మా సీనియర్ ఆఫీసర్స్ కూడా బాగా అప్రిషియేషన్ వచ్చిందమ్మా. సీనియర్ ఆఫీసర్ నుంచి, పబ్లిక్ నుంచి కూడా అప్రిషియేషన్. మీ జర్నలిస్ట్ కూడా చాలా బాగా పతాక శీర్షికలో రాసిండ్రు. అదే ఇల్లందులో ఇంకోటి ఏంటమ్మా, కారేపల్లి పోలీస్ స్టేషన్ పైన అటాక్ జరిగింది. నక్సలైట్స్ దాదాపు 60-70 మెంబర్స్ వచ్చి ట్రాక్టర్లలో పెళ్లి బృందాలుగా వచ్చి పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు ఎస్పీ గారు నాకు జస్ట్ 12 కిలోమీటర్స్ అమ్మా కారేపల్లి విలేజ్, ఇల్లందు పోలీస్ స్టేషన్. స్పెషల్ పార్టీ ఉండన్నారు. ఎమ్మటే సార్ చెప్పడంతోనే మేము ప్రొసీడ్ అయినామమ్మా. అయితే మోటార్ సైకిల్ పైన కొంత దూరం వచ్చాం. ఈ మోటార్ సైకిల్ పైన వస్తే ఇంకా వాళ్ళకు ఈజీగా అవుతుంది కమ్మా మా మీద అటాక్ చేయడానికి. మేము కొంత దూరం లారీలో వచ్చామమ్మా. లారీలో నుంచే ఎదురుగా లారీ వాళ్ళు ఆఫీసర్ జస్ట్ పక్కనే వాళ్ళంతా గ్రానైట్స్ ఇది ఫిట్ చేసి రెడీ అవుతున్నారు మీ మీద అటాక్ చేయడానికి, మీరు దీంట్లో వెళ్తే పేల్చేస్తారంటే మేము తక్కువ దిగేసామా బై వాక్. జస్ట్ అక్కడ నుంచి 3 కిలోమీటర్స్ బై వాక్ వెళ్ళి ఫస్ట్ మేము రీచ్ అయినాం. మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఫస్ట్ రీచ్ అయ్యి మేము అటాక్ స్టార్ట్ చేస్తే అంటే ఎలాంటి క్యాజువాలిటీ లేకుండా మేము తిప్పగట్టగలిగాం. వాళ్ళు అప్పుడు పారిపోవడం జరిగింది. అట్లమ్మా చాలాసార్లు ఇల్లందులో బాగా రేడ్స్ పోయినప్పుడు కొన్ని సందర్భాలమ్మా వాళ్ళు ఫారెస్ట్ మీద వాళ్ళు హరిభూషణ్ దళం అని చెప్పేసి ఉండేనమ్మా. ఆయన నటోరియస్, బాగా టాక్ట్ఫుల్ ట్రైబల్. ఒక అప్పటికే అతను 55 ఇయర్స్ ఏజ్ అమ్మా. అతను బాగా ఇది చేసి వాళ్ళు రెడీగా ఉన్నారమ్మా. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి మేము వెళ్తున్నాం. మేము కింది నుంచి ఫైర్ చేసి వాళ్ళు పైన ఉన్నారమ్మా. వాళ్ళు నిలబడి ఫైర్ చేస్తే మాత్రం మేము అదే కదా. తర్వాత పాపం వాడు అరిచి ఇంకా ఎన్ని పార్టీలు ఉన్నాయని భయపడి పారిపోవడం జరిగిందమ్మా. అట్లా మేము చాలా అంటే కొన్ని ఇన్సిడెంట్స్. సాహసోపేతమైన జాబ్ చేస్తారు కరెక్ట్ చెప్పాలండి. తర్వాత అమ్మా నాకు ప్రమోషన్ వచ్చింది. మధిరా టౌన్లో ప్రమోషన్ వచ్చిందమ్మా. 7లో బయ్యారం ఫస్ట్ పోస్టింగ్ ఇచ్చారమ్మా. అక్కడ 7లో బయ్యారంలో ఏం చేస్తామా, సరి అయిన ట్రీట్మెంట్ ఫారెస్ట్లో అమ్మా వాళ్ళు జ్వరం వచ్చినా చూయించుకునేది కాదమ్మా. నేను విలేజ్ తిరిగేదనమాట. చాలామంది ఊళ్ళల్లో జ్వరాలు వచ్చినా వాళ్ళు బాగా సీరియస్ అయితే చనిపోవడం జరుగుతుంది, కానీ ట్రీట్మెంట్ అనేది లేదు. వీళ్ళందరికీ ఒకసారి ట్రీట్మెంట్ చేయాలని నియర్లీ మొత్తం గ్యాదర్ లిస్ట్ అన్నీ చూస్తేమ్మా 10,000 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళకు మంచి ట్రీట్మెంట్, మంచి భోజనం పెడదాం అని ఒకసారి మా ఎస్పీ గారితో డిస్కస్ చేస్తామా. చెయ్యి రామరెడ్డి బాగుందంటే అదే టైంలో ఒక హెల్ప్ ద హెల్ప్లెస్ అండ్ హెల్ప్ ద నీడ్ ఇంటర్నేషనల్ అని ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చారమ్మా. అరే ఇట్లా మేము 10,000కి ఇచ్చేస్తే, సరే సార్ మేము దానికి రెడీగా మేము ఇది చేస్తామంటే, డాక్టర్లు నేను కొత్తగూడెం చేశాను కాబట్టి డాక్టర్లను అప్రోచ్ అవుతామా. ఒక 40 మెంబర్స్ డాక్టర్లు వాళ్ళ షాంపిల్స్ మెడిసిన్తో వాళ్ళు రెడీ అయ్యారమ్మా. ప్లస్ మణుగూరు నుంచి ఒక 10 మంది డాక్టర్లు. అట్లా అది ఏంటంటే కంప్లీట్ ఎక్స్ట్రీమిస్ట్ ఏరియా అమ్మ, కంప్లీట్ రిమోట్ ఏరియా. ఖమ్మం టౌన్ నుంచి అమ్మ దాదాపు 170 కిలోమీటర్ వస్తుంది, అంత లాంగ్ డిస్టెన్స్ అన్నమాట. ఇటు పోతే వరంగల్ బార్డర్ అమ్మ. అయిన తర్వాత ఇది ఒకరోజు మాట్లాడుకున్నాం. ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేస్తే ఎస్పీ గారు, ఓఎస్డి గారు ఇద్దరు, వివి శ్రీనివాసరావు సార్ పేరు వినేమంటారమ్మా. సార్ ఎస్పీ గారు, రామరెడ్డి నేను 1 అవర్ వచ్చేస్తా, మార్నింగ్ 6 to 7 ఉంటా అన్నారు సార్. ఓకే. నేను 5:30 నుంచే మొత్తం సిట్టింగ్, మా ఫస్ట్ లేయర్ అంతా మా ఏఎస్ఐలు, సబ్ ఇన్స్పెక్టర్ ఒక 15 టేబుల్స్ చేసామమ్మ.
15 టేబుల్ వేసిన తర్వాత వాళ్ళ దగ్గర 2 యాపిల్స్ ఇవ్వాలి, ప్రిస్క్రిప్షన్ మీద పేరు రాసి ఇవ్వాలి. సెకండ్ రోలో మళ్ళీ ఫిజిషియన్ డాక్టర్లు 15 మంది వాళ్ళు థరోగా చెక్ చేసి ఎవరు ఎక్స్పర్ట్ ఉంటే అక్కడ పంపించడం. అక్కడ కాకుంటే కొత్తగూడెం కాకుంటే మళ్ళీ హైదరాబాద్ దాకా చేద్దామని ఎస్పీ గారి గైడెన్స్ ప్రకారం మేము ఇది చేస్తామా. ఎస్పీ గారు 7 o'clock వెళ్తాను, ఎస్పీ గారు ఈవినింగ్ 6 దాకా ఉన్నారమ్మా. దట్స్ సో నైస్ చూడండి. అవునమ్మా, వాళ్ళకి అందరికీ మంచి భోజనము, తృప్తికరంగా ఫుల్ భోజనం పెట్టి మొత్తం ట్రీట్మెంట్ ఒక 7-8 మందిని హైదరాబాద్ దాకా పంపించామ్మా. 15-20 మంది ఏమో కొత్తగూడెం ట్రీట్మెంట్. డాక్టర్లు కూడా బాగా కోఆపరేట్ చేశారమ్మా. దాంతో కూడా పోలీస్కి చాలా మంచి పేరు వచ్చిందమ్మా. ఇదొక ఇన్సిడెంట్ అమ్మా. తర్వాత నాకు ఎస్డిపిఓ ప్రమోషన్ వచ్చిందమ్మా. మళ్ళీ వైరా పోస్టింగ్ వచ్చారు. రైట్. కానీ సార్ నిజానికి ఒకసారి ఒక ఏరియాలో పోస్ట్ అయిన తర్వాత మళ్ళీ కొంతకాలం వేరే చోట చేసి ఎక్కడైతే మీరు స్టార్టింగ్ చేస్తారో అక్కడికి వచ్చినప్పుడు మేము ఉన్నప్పుడు సౌండ్స్ పనులు చేసాం, ఇప్పుడు ఇవి ఎంతవరకు వచ్చాయి, అవి అలా ఎక్కడే ఆగిపోయిందా, తర్వాత మళ్ళీ మనం ఇదంతా రిఫార్మ్ చేసుకోవాల్సి వస్తుందా అని అనుకున్నప్పుడు అరే ఇవన్నీ ఇక్కడే ఆగిపోయాయి అని అనుకున్నారా సార్ మళ్ళీ వైరా వచ్చినప్పుడు? వైరా నిజంగా నాకు మా నేటివ్ ప్లేస్ కంటే వైరా, ఎందుకంటే నేను ఫస్ట్ ప్రొబేషనర్ అమ్మ, సెకండ్ పోస్టింగ్ చేశాను. ఫస్ట్ పోస్టింగ్ అక్కడే చేశాను, సెకండ్ టైం కూడా సబ్ ఇన్స్పెక్టర్ చేశాను, మళ్ళీ డిఎస్పీకి వచ్చానమ్మా. కానీ డిఎస్పీకి వచ్చినప్పుడు ఒక్క ఇన్సిడెంట్ అమ్మ. అక్కడ June 15th అమ్మా, ఒక 4-5 days విపరీతమైన వర్షం వచ్చి అప్పుడు మన కొత్త స్టేట్ ఫామ్ అయిందమ్మా. సీఎం గారు ఆల్ కలెక్టర్స్ అండ్ ఎస్పీ సార్లు అందరితో మీటింగ్ నడుస్తుంది. అక్కడ జ్వాలముడి అని ప్రాజెక్ట్ మధిర రూరల్ ఏరియాలో ఆ ప్రాజెక్ట్ కట్టాయమ్మా. అక్కడే ఉన్న క్యాంప్ వాళ్లకు చుట్టూ నీరు చేరుతూ ఉంది. నాకు మార్నింగ్ మన జర్నలిస్ట్ వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు. ఇట్లా నేను సడన్గా 6 o'clock వెళ్ళిపోయి నా ప్రయత్నం నేను చేస్తున్నామా, ఎట్లా చేద్దాం, ఎట్లా ఆల్ సబ్ ఇన్స్పెక్టర్లు అందరినీ పిలిచిన తర్వాత బాబు మనం ఇది వాళ్ళను కాపాడాలి, ఎట్లా అది వాళ్ళ దగ్గరికి పోవాలంటమ్మా దాదాపు 300 meter డిస్టెన్స్, అది ఫుల్ ఫ్లోటింగ్ వాటర్, అది రేజ్ అవుతూ ఉంది. ఇంకో 3 hours అయితే వాళ్ళు అయిపోతారు. అప్పటికి 7-8 అవుతుంది. మా ఎస్పీ గారు స్క్రోలింగ్ వస్తుంది, రామరెడ్డి నువ్వేం చేస్తావో నాకు తెలియదు, వాళ్ళని ఎలాగైనా కాపాడాలని ఇది చేస్తే అమ్మా మీరు 1 CR కానీ 2 CR కానీ వాళ్ళు, ఎందుకంటే ఆంధ్ర ఇంజనీర్స్ అమ్మ, మన కొత్త గవర్నమెంట్ ఆంధ్రలను నెగ్లెక్ట్ చేసి చంపేసిండ్రనే బ్లేమ్ మనకు స్టేట్కి వస్తుందని అది ఎలాగైనా చేయాలంటే అమ్మ చూశాను. అయితే చిన్నప్పుడు నాకు ఒక ఎక్స్పీరియన్స్, మా విలేజ్ పోయినప్పుడు ఈ స్పీడ్ రన్నింగ్ వాగులో అమ్మ మేము స్విమ్మింగ్ చేసేది. ఈ పాయింట్ చేరాలంటే ఎక్కడ, ఆ పాయింట్ చేరాలంటే ఆడ నాకు కొంచెం ధైర్యం ఉండేదమ్మా. సరే నాకంటే మంచి స్విమ్మర్స్ ఉన్నారు అనుకుని నేనేం చేశాను, మా అందరినీ ఫాలోయింగ్ చేసి బాబు ఎవరు వెళ్తారు అంటే, సార్ కొందరేమో నాకు మ్యారేజ్ కాలేదంటారు, కొందరేమో పిల్లలు స్విమ్మింగ్ రాలేదు, అది ఇది అంటుంటే సరిగా నేనే రెడీ అయ్యానమ్మా. అయ్యో నేను రెడీ అయ్యి వెళ్ళాను. అయితే ఫస్ట్ నేను ఒక ప్లాన్ చేసుకున్నాను, ఒకవేళ మనం అక్కడ దాకా రీచ్ కాకుంటే కొన్ని మన నైలాన్ తాళ్ళు ఉంటాయి కదమ్మా, సన్నటి కొన్ని తాళ్ళు తీసుకొని వెళ్ళా, కొన్ని రాళ్ళు తీసుకొని వెళ్ళా. వాళ్ళ దగ్గర జస్ట్ 15-20 meters దగ్గర దాకా వెళ్ళానమ్మా. అక్కడ పోగానే అటు పోదామంటే ఆ నీళ్లు తిప్పేస్తుందమ్మా, అటు పోనీయట్లేదు. ఒక సుడిగుండాల టైప్ తిప్పేస్తుంది. అప్పుడు నేను తాళ్ళు ఉన్నాయి కదమ్మా, తాళ్లకు రాళ్ళు కట్టి ఇసిరేస్తే వాళ్ళు క్యాచ్ చేసుకున్నారు. రిటర్న్ వచ్చి పెద్ద తాళ్ళు పెట్టి మళ్ళీ వాళ్ళను లాక్కోవడం జరిగిందమ్మా. 3 సేవ్ చేశాము. దానికి నాకు ప్రైమ్ మినిస్టర్ మెడల్ ఫర్ లైఫ్ సేవింగ్ వచ్చిందమ్మా. అప్పుడు సీఎం గారు అతనికి ఏది మనం ఇస్తే బెటర్ అని డిస్కస్ చేసి నాకు ప్రైమ్ మినిస్టర్ మెడల్ వచ్చిందమ్మా. చాలా హ్యాపీ ఇది. ప్లస్ ఇంతకుముందు మీరు క్వశ్చన్ అడిగినట్టు పాత ఏమైనా ఉన్నాయంటే కోడి పందాలు కొంచెం ఉండేమ్మా. నేను ఫస్ట్ అయితే ఏదైతే పాటించానో అదే ఫార్ములా ప్రకారం చేయించానమ్మా. అప్పుడు ఈ కొత్త సిస్టమ్ ఒకటి మెడ నుంచి లాక్కొని పోయే ఇది బాగా నడుస్తుండేనమ్మా, చైన్ స్నాచింగ్. ఎస్ అమ్మా. దాని మీద పాపం టీచర్లు వీళ్ళు బస్ కొరకు వెయిట్ చేసే వాళ్ళ స్నాచ్ అవుతున్నాయి, బాగా ఇబ్బందికరం. దాని మీద నేను స్పెషల్గా పోస్టర్లు వేయించడం, ఒక ఆటో, ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక ఆటో ఎంగేజ్ చేసామా, మైక్లో అలర్ట్ చేయడం అందరినీ.
సరిగా ఇట్లా కొంగు పెట్టుకుంటే అట్లాంటి అవాయిడ్ చేయొచ్చు అనేది దాని మీదమ్మ ఒక దొంగ గ్యాంగ్ ఒకటి పట్టుకున్నామమ్మ నేనున్నప్పుడు. దాదాపు 2.5 kg గోల్డ్ రికవర్ చేశాము. ఓ మై గాడ్. అది ఖమ్మం జిల్లా ప్లస్ మన తెలంగాణకు సరిపోను ఎన్ని దొంగతనాలు అయితే వాటిని అంతా రికవర్ చేశాం. కొంత తమిళనాడు సంబంధించిన గోల్డ్ ఉంటే ఆ స్టేట్ కూడా పంపించాం. కానీ ఈ రికవరీ అన్న దాంట్లో ప్రజల్లో, సొసైటీలో చాలా తప్పుగా ప్రొపగండా అవుతూ ఉంటుంది. వాళ్ళకి దొరికినా మనకి ఇవ్వరు అన్న పాయింట్లో. నిజానికి రికవరీ అనేది ఎలా జరుగుతూ ఉంటుంది సార్? ఎస్ అమ్మా, మీరు చెప్పినట్టు కొందరు వాళ్ళు అప్లికేషన్ ఇవ్వాలని వాళ్ళని కూడా ఈ దొంగలు ఐడెంటిఫై చేస్తారు కదా, మీరు ఎక్కడ దొంగతనం చేసింటే పలానా ఇంట్లో, వాళ్ళని పిలిపించి ఇచ్చామమ్మా. దాంతో చాలా మంచి పేరు వచ్చింది. ఎస్పీ గారు కూడా బాగా అప్రిషియేట్ చేశారు. అట్లా దాని తర్వాత సార్ అక్కడ నాకు ఉత్తమ సేవ, మహోన్నత సేవ, అద్భుతం పథకాలు కూడా వచ్చినాయమ్మా. సార్ తర్వాత ఈ డిఎస్పి ఇదైన తర్వాత అమ్మ ట్రాన్స్ఫర్లో మళ్ళీ సిఐడికి వచ్చాను. ప్రస్తుతానికి సిఐడిలోనే ఉన్నారు ప్రజెంట్. అప్పటి నుంచి ఎంతకాలం నుంచి ఉన్నారు సార్? 7-8 years అవుతుంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. ఎస్ అమ్మా. ఈ 8 yearsలో ఎన్ని క్రైమ్స్ మీరు చూస్తుంటారు సార్? ఒక సిఐడిలో 25 కేసెస్ నేను డీల్ చేశానమ్మా. 25 కేసెస్లో ఛార్జ్షీట్ పెట్టాను. కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉన్నది ఒక్కటమ్మా, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహేష్ భగవత్ సార్ మీరు ఇంటర్వ్యూ చేశారు సార్ అన్నప్పుడు మాత్రం ఒక మంచి నాకు రామరెడ్డి మనం ఒక 250 NBWs నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఉన్నాయి. అవి 40 years నుంచి కొన్ని లాంగ్ పెండింగ్ అమ్మా, 25 years 20 years అట్లాంటివి మనం ఎట్లయినా డిటెక్ట్ చేయాలో వాళ్ళని పట్టుకురావాలని ఒక స్పెషల్ టీమ్గా నాకు ఇన్ఛార్జ్ ఇచ్చి ఫామ్ చేశారు సార్. కానీ సార్ చెప్పినట్లమ్మా మేము పార్టీలు అరేంజ్ చేసి అది చాలా ఇప్పుడు 40 years వాళ్ళను అరెస్ట్ చేస్తే ఎట్లుంటుంది ఒక్కసారి ఊహించుకోండి అమ్మా. 40 years అంటే అప్పుడు వాళ్ళ ఏజీ 35-30 years ప్లస్ 40 అంటే 75-80 years ఇది వచ్చేసి. కానీ ఏదైనా నేరస్తుడే కదా. వన్స్ మాకు కోర్టు నుంచి వారెంట్ వచ్చిన తర్వాత వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు కదా. ఇవి చేస్తే అమ్మ కేరళ స్టేట్లో ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ కేరళ స్టేట్ సార్, ఈ కేరళకు సంబంధించిన 8 ఉన్నారు సార్. ఫస్ట్ అట్లా స్టార్ట్ చేస్తా అంటే ప్రొసీడ్ రామరెడ్డి అని సార్ ఏం చేశారు, అక్కడ సార్ వాళ్ళ బ్యాచ్ వాళ్ళతో మాట్లాడారమ్మా. వాళ్ళు కూడా పాపం వెహికల్ అరేంజ్మెంట్ మా వాళ్ళు కూడా బాగా కోఆపరేట్ చేశారు. అంటే సారు వాళ్ళతో ఫ్రీగా మాట్లాడడం వల్ల చాలా హెల్ప్ అయింది. నేను 8 మందిని కేరళ నుంచి అరెస్ట్ చేశాను. తర్వాత మన మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్ నుంచి అరెస్ట్ చేయడం అంటే మామూలు విషయం, అది ఆషమాషి కాదు. డిపార్ట్మెంట్ వాళ్ళు అసలు లోపలికే పోలేని కండిషన్స్ ఉంటాయని చెప్పి. అయితే మేమేం చేసేదమ్మా, సార్ ఫస్ట్ అక్కడ ఏడీజీ గారితో మాట్లాడిన తర్వాత డైరెక్ట్ పట్టుకున్నాక పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చి తీసుకొని వచ్చేది. అట్లా సార్ బాగా హెల్ప్ చేసేది. కొన్ని సందర్భాల్లో సార్ పర్స్ నుంచి డబ్బులు ఇచ్చి మనల్ని వాళ్ళను ఫ్లైట్లో తీసుకొచ్చిన ఇన్సిడెంట్ అంటే అక్కడ గ్యాదర్ ఎక్కువై రాకుండా చేసేదన్నమాట. అటువంటి వాళ్ళని కూడా మేము టాక్ట్ఫుల్గా ఈ వెహికల్ ఇదైతే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని ఫ్లైట్లో తీసుకొచ్చిన ఇన్సిడెంట్ కూడా టోటల్గా 250 వారెంట్ల మీద ఇది చేసినమ్మా. ఇక దాంట్లో కొందరు చనిపోయిన వాళ్ళ డెత్ సర్టిఫికేట్ తీసుకురావడం జరిగింది. అంటే 250 లాంగ్ పెండింగ్ని డిస్పోజ్ చేయడం జరిగిందమ్మా. ఇది సిఐడిలో మంచి సాటిస్ఫాక్షన్. దాని మీద సార్ మహోన్నత సేవకు ఈ పోలీస్లో టాప్ మెడల్ అనమాట తెలంగాణ, అది సార్ పీరియడ్లో వచ్చిందమ్మా. ఆ విధంగా. కానీ ఒక క్రైమ్ జరిగినప్పుడు అక్కడ మనకి క్లూ దొరకడమే చాలా కష్టంగా ఉంటుంది కదా సార్. ఎన్నో రకాలుగా ఆలోచిస్తే కానీ, చాలా డెప్త్ పెడితే కానీ ఒక చిన్న పాయింట్ దొరకదు మనకి. అలా మీరు ఈ 8 yearsలో మీకు చాలా టిపికల్ అనిపించిన కేసు ఏంటంటే ఏం చెప్తారు సార్? కానీ నవ్వేడేస్ అమ్మా ఇప్పుడు టెక్నాలజీ అప్డేట్ అయింది. అక్యూడ్ ఏదో రకంగా నేను అన్ని చెప్పను, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు అలర్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. మేము ఫస్ట్ అమ్మా ఫోన్ మీద స్టడీ చేస్తాం. ఫోన్ అంతా డంప్ చేసి అక్కడ ఎన్ని ఫోన్లు ఉన్నాయి, సపోజ్ విలేజ్ అయితే మనకు తక్కువ ఫోన్లతో ఈజీగా ట్రేస్ అవుట్ అవుతుంది.
ఎన్ని ఫోన్లు అయినాయి, దాంట్లో లోకల్ ఫోన్లు ఎన్ని, ఇవన్నీ కొంచెం హార్డ్ వర్క్ చేస్తే ఏదైనా సక్సెస్ అవుతాం. ఎస్ సార్, ఎస్ సార్. లోకల్ ఫోన్లు తీసేస్తే ఫారిన్ ఇన్ ద సెన్స్ ఆ విలేజ్ సంబంధం లేని ఫోన్లు, వాళ్ళని ఇచ్చేస్తే ఫోన్ నంబర్లో మనకు ఈజీగా అడ్రస్ దొరుకుతుందమ్మా. ఆ అడ్రస్ను వాడిని క్యాచ్ చేసి ఇట్లా అదొకటమ్మా. ఈ సిగరెట్లు బీడీలు తాగడం దాంతో కూడా డిఎన్ఏ ద్వారా కూడా మనకు ఇప్పుడు మంచి టెక్నాలజీ, అది ఏదో రకంగా మాకైతే అక్యుడు వాడు పోవడం జరుగుతుంది, కానీ ఏదో ఒక మాకైతే పెట్టిపోతాడమ్మా. అంటే యాజ్ అ జర్నలిస్ట్గా నాది చిన్న క్వశ్చన్ ఉంది సార్ ఇక్కడ. ఇప్పుడు మీకుంటుంది ఈ కేసుని ఎంత తొందరగా మనం కంప్లీట్ చేసి హంతకులను పట్టుకోవాలి, లేదంటే వాళ్ళకి పాపం ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళకి కొద్ది గొప్ప రిలీఫ్ ఇవ్వాలి అని. కానీ మీరైనా మీతో పాటు వర్క్ చేసే గ్రాస్ రూట్ లెవెల్లో వర్క్ చేసే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది చాలాసార్లు. ఎందుకంటే వాళ్ళందరూ ఇచ్చి తలో పని చేస్తే ఫైనల్గా మీరు కూడా మీ పై చేయి వేసి దాన్ని క్లారిఫై చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ మీకున్న ఆ పట్టుదల, ఆ డిటర్మినేషన్ గ్రాస్ రూట్ లెవెల్లో వర్క్ చేసే వాళ్ళకి లేనప్పుడు వాళ్ళ నుంచి మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎలా ఆగలుగుతారు? కానీ మీరు అట్లా అనుకోకుండా అమ్మా, కొంతమంది లోయర్ స్టాఫ్లో కూడా సిన్సియర్గా వర్క్ చేసేవాళ్ళు, సిన్సియర్ వాళ్ళమ్మా, సార్ మనం ఈ రూట్లో పోతే ట్రేస్ అవుతుంది, వాళ్ళని కూడా మనం కన్సిడర్లోకి తీసుకోవాలమ్మా. వీడెందుకు, నేను అందుకే జనరల్గా ఈవెన్ హోమ్ గార్డ్స్తో డిటెక్ట్ అయిన కేసులు కూడా చాలా ఉన్నాయండి. అట్లా మనకు ఇప్పుడు మేమైతే విలేజ్లో పోయి ఇన్ఫార్మెంట్స్ పెట్టలేము కదా. ఎగ్జాక్ట్లీ. ఏదున్నా వాళ్ళు లోయర్ లెవెల్లో మనం వాళ్ళను కరెక్ట్ సూపర్వైజ్ చేసి ఇది చేస్తే ఈజీ అమ్మా. ఏం పెద్ద వాళ్ళతోని మనం మమేకమయ్యి వాళ్ళు ఏం కొంచెం వెల్ఫేర్ విషయంలో వాళ్ళకి మంచిగా చూసుకుంటే, ఇప్పుడు ఇంతమంది ఆఫీసర్లు ఉన్న భగవత్ సార్నే ఎందుకు చెప్తున్నానంటే, సార్ అట్లా ఫస్ట్ వెల్ఫేర్ ఏం చేద్దాం, వాళ్ళకి ఏం చేశారు. ఇప్పుడు వివి శ్రీనివాసరావు సార్ ఎస్పీ సార్ కూడా మనం ఎట్లా అంటే కొంత మనకు పబ్లిక్ హెల్ప్ అవుతుంది. మీరు ఏదైతే ఇందాక అన్నారో మనం అట్లా నెగ్లెక్ట్ వాళ్ళను వదిలిపెట్టడానికి లేదమ్మా. వాళ్ళతో కూడా మాట్లాడి చేస్తే వాళ్ళతోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది, వాళ్ళతోనే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందమ్మా. ట్రూ. ఎందుకంటే సొసైటీలో డిపార్ట్మెంట్ అని అనేప్పటికీ కొంచెం నమ్మకం తగ్గింది ఇంతకు ముందు కన్నా కూడా. బట్ కానీ సిన్సియర్గా వర్క్ చేసేవాళ్ళు పెరుగుతున్నారు కంపారిటివ్లీ. ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా సిన్సియర్గా వర్క్ చేసే డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవాళ్ళు ప్రతి స్థాయిలోనూ పెరుగుతున్నారనే చెప్పాలి. అంటే హోప్ఫుల్లీ అంటే అమ్మా, ఇప్పుడు హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వస్తుంది, వాళ్ళు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే చాలా ఈజీ. కరెక్ట్. అంత పీజీ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు, కోకొల్లలు. యాక్చువల్లీ ఇప్పుడు కానిస్టేబుల్ జాబ్ కంటే ఇంటర్మీడియట్ అమ్మా. ఇంటర్మీడియట్ మీకు 5% కూడా ఉండదమ్మా. పీజీ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, బీటీ వాళ్ళ పని మా దగ్గర ఇప్పుడు అంతా ఫోన్ మీదనే కదమ్మా, సిస్టమ్ అంతా ఫోన్ మీద. వాళ్ళకు ట్రైనింగ్ మంచిగా మా దగ్గర సిఎడ్లో ఒక ట్రైనింగ్ నడుస్తుందమ్మా. ఈ టెక్నాలజీ మీద చాలా ఏది ఫోన్ లొకేషన్ ట్రేస్ చేసేదానికి చాలా బ్రహ్మాండంగా వాళ్ళు పనిచేస్తారమ్మా. అద్భుతం. కానీ ఇంకా ఎన్నాళ్ళు సర్వీసింగ్ ఉంది సార్ మీకు? సర్వీసింగ్ జస్ట్ 22 months ఉందమ్మా, అంతే. అంటే 2 ఏళ్ళు వేసుకోండి ఇంకొక. ఎస్ 2027 30th April. ఓకే. అంటే మీరు రిటైర్ అయ్యే లోపల ఖచ్చితంగా నేను ఇవి చెయ్యాలి, లేదంటే ఇవి సాధించాలనుకున్నవి ఏమైనా ఉన్నాయా సార్? మ్యాక్సిమం అంతా అచీవ్ చేస్తాను. ఆఫీసర్స్ ఇచ్చిన టాస్క్, నేను అనుకున్న టాస్క్ నాకు ఒకటేనమ్మా. మా ఫాదరు తాగే ఇది లేదమ్మా. చిన్నప్పటి నుంచి మాకు కూడా అట్లా, మేము 5 brothers అమ్మా. మాకు అదే పద్ధతిలో పెంచారు తను. మేము కూడా అదే, నేను వర్క్ చేసిన దగ్గర ఎవ్వరు తాగకుండా కంట్రోల్ చేయాలి, అదొకటి. ప్యాకాటకు దూరం ఉండాలనుకున్నాం. ప్యాకాటకు కూడా నేను పనిచేసిన దగ్గర ఎక్కడ ప్యాకాట కంట్రోల్ చేయడం జరిగిందమ్మా. అట్లా మ్యాక్సిమం నేను సబ్ ఇన్స్పెక్టర్ నుంచి వచ్చా కాబట్టి అంచెలంచెలు ఎదుగుతూ అన్నీ నేను అనుకున్న, మీరు ఏ క్వశ్చన్ అయితే అడిగారో క్వశ్చన్కి అన్నీ ఫుల్ఫిల్ చేశానమ్మా. నా లిమిట్స్లో నేను పని చేయాలమ్మా, కానీ అదర్ దెన్ దాటి పని చేయడానికి ఉండదు కదా. ట్రూ. మీ పరిధిలో ఉన్నంత వరకు మీరు పర్ఫెక్ట్గా వర్క్ చేస్తే అంతకు మించి ఇంకేం కావాలండి ఎవరికైనా. అట్లా నేను సక్సెస్ అయ్యానని నేను అనుకుంటున్నా. రిజల్ట్ ఓరియంటేషన్ మీ దగ్గర. ప్లీజ్ సార్. ట్రూ. లేదులేండి సార్, మీరు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ప్రజలకి మీరు ఎంత సిన్సియర్గా వర్క్ చేస్తారనేది ఆబ్వియస్లీ డిపార్ట్మెంట్కి ఎంత తెలుసో ప్రజలకు కూడా అంతే తెలుసు. ఎక్కడ తక్కువ లేదు, ఎక్కడ ఎక్కువ లేదు. అబ్సల్యూట్లీ. రిటైర్మెంట్ లైఫ్లోనే ప్లాన్ చేస్తారా సార్?
రిటైర్మెంట్ లైఫ్ పాలిటిక్స్లోకి వచ్చే ఉద్దేశం ఉందా ఏమిటి? లేదమ్మా, అట్లాంటి ఉద్దేశం ఏం లేదమ్మా. ఇది ఈ పాట ఎప్పుడు రాశారు? ఈ సారా తాగడం ఆపండి అంటూ మీరు పాట ఒకటి రాశారు, యూట్యూబ్లో ఒకటి ఉంది ఒక పాట. అమ్మమ్మ అంటే నేను అదేంటంటే ఫస్ట్ అమ్మా మేము ఇంటర్మీడియట్ చేసేటప్పుడు మా ఫ్రెండ్స్ మేమంతా కలిసి ఇది ఎట్లా మనం అప్పట్లో ఓన్లీ సారాని ఉండమ్మా, ఇప్పుడైతే గంజాయి డ్రగ్స్ అది ఉంది, దాన్ని ఎట్లా చేద్దామని నేను ఒక మార్పు నాటిక రచించాము. దాంట్లో నేను రాము పాత్ర, అప్పుడు అమ్మాయిలు అంతా లేరు కదమ్మా, రాజు అని చెప్పేసి మా జూనియర్, అతను హీరోయిన్ పాత్ర అమ్మ. దాంట్లో ఫాదర్గా, నా ఫాదర్గా చాలా అట్లాంటి పాత్రలు క్రియేట్ చేసి నేను ఒక నాటిక రాశానమ్మా. అది దాన్ని ఇదేంటంటే ఫస్ట్ కాలేజ్ డే నుంచి మొదలుకుంటే అదే రోజు హీరోకి ఒక లెటర్ వస్తుంది అన్నట్టు ఇంటి నుంచి, మీ ఫాదర్కి తాగి అంటే మా రియల్ అది లేదు, తాగి హాస్పిటలైజ్ అవుతుండు, వెంబట వెళ్ళంటే దాని నుంచి బ్యాకప్లో స్టోరీ ఉంటుందమ్మా. రైట్. అట్లా అది యాంటీ సారా అన్నమాట అమ్మా. అది మేము అప్పుడు పివి నరసింహరావు గారు హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ గారు ఉండేనమ్మా, కరీంనగర్ ఎగ్జిబిషన్లో ప్లే చేశామమ్మా. దానికి పివి నరసింహరావు గారు కూడా సెంట్రల్ నుంచి మాకు రివార్డ్ పంపించారమ్మా. ఇది సారాకు వ్యతిరేకంగా మంచి డ్రామా అని చేసి, ప్లస్ దీన్నే కాలేజీలలో కూడా వేసేదమ్మా. సో నైస్ సార్. ఫస్ట్ అమ్మా మేము 5th క్లాస్ చదివేటప్పుడు స్కౌట్ అని ఉండే, స్కౌట్స్ అండ్ గైడ్స్ అని ఉండేది. స్కౌట్ అండ్ గైడ్. ఇప్పుడు అమ్మా స్కౌట్కు ఒక లా ఉండేది, ఆన్ మై హానర్ ఐ ప్రామిస్ దట్ ఐ విల్ డూ మై బెస్ట్ టు డూ మై డ్యూటీ టు గాడ్ అండ్ మై కంట్రీ టు హెల్ప్ అదర్స్ పీపుల్ సైన్ ఎట్ ఆల్ ఒబే ద స్కౌట్ లా అని చెప్పి. కరెక్ట్. అయితే అమ్మా స్కార్ఫ్ ఉండేది కదా, మేము 2 ముళ్ళు వేసుకునేది. ఆ రోజు స్కార్ఫ్ ముళ్ళు తీయాలంటే మనం ఎవరికైనా సహాయం చేయాలి, స్కౌట్ లా కూడా అదే. కరెక్ట్. ముడి వేయడం ఒక క్లాసు, తీయడం ఒక క్లాసు. అవును సార్, అవును. అది స్కౌట్ అనేది ఆల్ హై స్కూల్స్లో పెడితే బాగుంటుందమ్మా. మాకు అప్పటి నుంచి డిసిప్లిన్ ఇదొకటి వచ్చిందమ్మా. మా బ్రదర్ కానిస్టేబుల్ నుంచి ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ అయినాము. మా పెద్దన్నయ్య కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రేంజర్గా రిటైర్డ్ అయ్యారు. ఫస్ట్ మా బ్రదర్ అమ్మ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రిటైర్డ్ అయింది. తర్వాత నేను, నా తర్వాత కానిస్టేబుల్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ చేస్తుండ్రు ఇప్పుడు. తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఇంకో బ్రదర్ సబ్ ఇంజనీర్ సంథింగ్ చేస్తారు. మీరు చాలా అదృష్టవంతులండి అమ్మా, ఎందుకంటే ఒక పర్టికులర్ కమ్యూనిటీలో ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ. ఎస్ అమ్మా. సో వాళ్ళు వంశపారంపర్యంగా చేసే కొన్ని పనులే మీద ఆధారపడి ఉంటారు. ఎస్. అలాంటిది మీ పేరెంట్స్ మీ 5గురిని కూడా చదివించడం అనేది గొప్ప విషయం. వాళ్ళకి ఆ మాత్రం అవేర్నెస్ ఉందనే సంతోషంగా. మా గర్జన్పల్లి విలేజ్ అమ్మా, ఏ ఊళ్ళో ఏ కుటుంబంలో చూసినా కానీ మినిమం 2 అమ్మా, మ్యాక్సిమం ఇంకా పైన ఉన్నారు. మా విలేజ్ చిన్నప్పుడు మా ఫాదర్ 22 years యునానిమస్ సర్పంచ్ చేశారు. మా ఫాదర్ ఏంటంటే ఎక్స్ట్రీమిస్ట్ కూడా దగ్గర ఊళ్ళో రానిచ్చేది కాదు, అందరు చదువు మీద ఫోకస్ చేయడం. మా ఫాదర్ ఊళ్ళలో ఎవరిని బ్రేకప్ అయినా కానీ తీసుకెళ్ళి వేరే, ఇప్పుడు మా విలేజ్కి 22 kilometers పోతే కానీ హై స్కూల్ రాదమ్మా. మా విలేజ్లో జస్ట్ ఫస్ట్ క్లాస్ వరకే, సెకండ్ క్లాస్ నుంచి 22 kilometers. అంటే అప్పుడు మా ఫాదర్ ప్రతి ఇంటింట అట్లా అవేర్నెస్ చేసి, ఈ తాగుడు అలవాటు లేదు ఫాదర్ కాబట్టి అట్లా ప్రతి ఒక్కళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసేదమ్మా. మా ఫాదర్ అప్పుడు 4 villagesకి ఒకటే గ్రామ పంచాయతీ అన్నమాట, అంటే హాఫ్ ఆఫ్ ద మండల్. అట్లా ఫాదర్ రైట్ పర్సన్ లీడర్ ఉన్నాడు కాబట్టి అట్లా సాఫీగా విలేజ్లో ఇదైందమ్మా. ఏమైనప్పటికీ ఈరోజు ఒక మంచి సిన్సియర్ ఆఫీసర్ని ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషంగా ఉంది. మీ ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాం, ప్రజలకు కూడా తెలియజేయగలిగాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.